ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మునక్కాయ సాంబార్. ఈ కాంబినేషన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ఇప్పుడే ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా వేసుకొని పోపు దినుసులు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నేను చెప్పేది అర్థం కాకపోతే ఆ టెక్స్చర్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మనకి ఆయిల్లో లైట్గా మగ్గితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఎక్కువ మగ్గాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మెత్తగా మగ్గితే అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు సాల్టు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయి టొమాటో ఆనియన్కి సాల్ట్ మొత్తం పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని టమాటో అనేది లైట్గా మెత్తబడే వరకు ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజ్గా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేను పెద్ద సైజ్ది 1/2 దోసకాయ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీరు చిన్నదైతే మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు. దోసకాయని 2 కప్పుల వరకు, మునక్కాయ 2 కప్పుల వరకు సేమ్ క్వాంటిటీ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ దోసకాయ మునక్కాయ మొత్తం కూడా ఆ టొమాటో ఆనియన్ గ్రేవీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వదిలేసామంటే మనకి కూరగాయలు అనేటివి కూడా మెత్తగా మగ్గిపోతాయి. ఈ దోసకాయ మునక్కాయ కాంబినేషన్ అనేది చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్లో మగ్గి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి ఈ విధంగా మగ్గించడం వల్ల 50% వరకు దోసకాయ అలానే మునక్కాయ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఆ చింతపండు రసం అయితే 1.5 కప్పు వరకు అయితే వచ్చింది. ఆ చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నా. మీరు పిల్లలకి పెట్టే వాళ్ళైతే కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కారం మొత్తం కూడా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏదైనా మూతతో క్లోజ్ చేసేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచామంటే ఈ విధంగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా చింతపండు రసం అనేది బాయిల్ అయ్యేటప్పుడు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని దీంట్లోకి 1 కప్పు వరకు కందిపప్పుని కుక్కర్లో వేసుకొని 4-5 సార్లు మంచిగా వాష్ చేసుకొని 2 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉడకబెట్టుకున్న కందిపప్పు అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. కందిపప్పు ఉడికిన తర్వాత లైట్గా స్మాష్ చేసుకొని తర్వాత ఈ సాంబార్లోకి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు యాడ్ చేసిన తర్వాత ఇంకో 2 నిమిషాలు బాగా కలుపుకొని 1 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను అదే కుక్కర్లో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి వేస్తున్నా. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి. ఉప్పు కారం ఏమైనా తక్కువైతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. మళ్ళీ మనం యాడ్ చేసుకోకూడదు. నాకు సాల్ట్ అయితే తక్కువైంది, కారం అనేది సరిపోయింది. సో ఇంకో టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసాను. ఇప్పుడు ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 10 నుంచి 15 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు మనకి ఈ విధంగా చక్కగా ఉడుకుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఉడుకుతుంది అనమాట. మనకి దోసకాయ కూడా ఎంతో సాఫ్ట్గా ఉడుకుతుంది. అలానే మునక్కాయ కూడా చాలా చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా మనకి మంచిగా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. లేదంటే మనకి దోసకాయ ముక్కలు అనేటివి ఓవర్ కుక్ చేస్తే మనకి దోసకాయ అనేది కరిగిపోతుంది. సో చూసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆపుకోవాలి. నేను చెప్పే విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. దోసకాయ ముక్కలు కరిగిపోకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు సాంబార్ పొడి అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకున్నట్టయితే మనకి దోసకాయ మునక్కాయ కాంబినేషన్తో సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి థిక్ గ్రేవీతో అలా రైస్లోకి వేసుకొని తింటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది.
ఈవెన్ టిఫిన్స్లో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎంతమంది చూస్తారనేది నాకు తెలీదు, బట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషను 70% మెంబర్స్కి తెలుసుంటే మిగతా 30% మెంబర్స్కి అయితే తెలియదు ఈ కాంబినేషన్ అనేది. ఇదైతే మా మదర్ చెప్పిన ఐడియా అనమాట. నాకు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయమని. సో నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి అయితే ట్రై చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం మన చందనాస్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా యూట్యూబ్లో ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో కూడా అలానే ఫాలో చేసుకొని మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే గ్రో చేస్తూ ఉండండి. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన రెసిపీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.